अस्सलाम वालेकुम हाय फ्रेंड्स వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకో కొత్త రెసిపీతో ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసానండి. ఈ రోజు వీడియోలో గోబీ 65 ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఇంకా చాలా చిన్న ప్రాసెస్లో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు ఈ గోబీ 65 అనేది వెళ్ళి రెస్టారెంట్స్కి వెళ్ళి తినాల్సిన అవసరమే లేదు. ఈ విధంగా ఇంట్లోనే చేసుకొని హైజీనిక్గా తినొచ్చండి. ఈ గోబీ 65 అనేది మీకు రసంలోకైనా సాంబార్లోకైనా ఈ గోబీ 65 సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ లైక్ మీ. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి 200 లీటర్ వాటర్ అనేది వేసేయాలండి. నేను 500 గ్రాము గోబీని తీసుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత ఈ విధంగా గోబీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని హై ఫ్లేమ్లో మంట పెట్టి ఈ వాటర్లో ట్రాన్స్ఫర్ చేసేసి ఒక 5 మినిట్స్ వేడి చేస్తే సరిపోతుందండి. ఈ గోబీలో బ్యాక్టీరియా ఏదైనా ఉంటే క్లీన్ అయిపోతుంది. చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల హైజీనిక్గా. ఆ తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ విధంగా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. గోబీని మొత్తం వాటర్ లేకుండా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేయాలి. స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఒట్టి గోబీని మాత్రం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ గోబీ అనేది ఒక 5 మినిట్స్ చల్లార్చుకోవాలండి. అప్పుడే వేడి లేకుండా బాగుంటుంది. ఈ విధంగా చల్లార్చుకోవాలి. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి దీంట్లోకి స్పైసీనెస్ యాడ్ చేసుకోవాలి. అది చల్లారేలోపు ఇంకో బౌల్ తీసుకొని ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఏ రెసిపీకి అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు తయారు చేసుకుంటే రెసిపీ అనేది సూపర్గా ఉంటుందండి. టమాటా సాస్ వచ్చి 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. సోయా సాస్ వచ్చి 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. డార్క్ సోయా సాస్ అండి. ఇది చాలా బాగుంటుంది ఈ గోబీ 65 అనేది. రుచికి సరిపడినంత కారం అనేది వేసుకోవాలి. మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. ఎక్కువ స్పైసీనెస్ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. గరం మసాలా వచ్చి 3 టీ స్పూన్స్ వేసుకున్నాను నేను. జీరా పౌడర్ అండి. ఇది జీరా పౌడర్ వచ్చి 2 టీ స్పూన్స్ జీరా పౌడర్ వేసుకున్నాను. ధనియాల పౌడర్ వచ్చి ఒక 2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను. ఈ స్పైసెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకున్నానండి నేను ఇక్కడ. కార్న్ఫ్లోర్ వేసుకొని 1/2 కప్పు బియ్యం పిండి వేసుకున్నాను. చాలా బాగుంటుంది. ఏ కప్పుతో కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా బాగా ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే మీకు బాగుంటుంది. ఈ బ్యాటర్ అనేది ఈ విధంగా బాగా కలిపేసుకుంటూ ఈ విధంగా ఈ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఈ గోబీ 65 అనేది మీకు రెస్టారెంట్స్కి తిన్న ఫీలింగే వస్తుందండి ఇంట్లో చేసుకుని ఈ విధంగా తినడం వల్ల. దీంట్లో ఫుడ్ కలర్ చిటికెడు వేసుకోవాలండి. కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఆ తర్వాత వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలిపేసుకోండి. ఒకేసారి వాటర్ వేసుకోవడం వల్ల పల్చగా అయిపోతుంది. అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకొని వేసుకుంటూ ఉండాలి వాటర్ అనేది. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. ఈ కార్న్ఫ్లోర్ ఇంకా బియ్యం పిండి వేస్తున్నాం కాబట్టి ఈ రెండు బైండింగ్ బాగుంటుంది. అందుకని కొంచెం చూసుకొని వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోండి. లేకుంటే పల్చగా అయిపోతుంది. ఈ బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. మీడియంలో ఉండాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న ఈ బ్యాటర్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ విధంగా వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ గోబీ 65లో. ఆ తర్వాత చల్లార్చుకొని పెట్టుకున్న గోబీని ముందుగా ఉడికించి చల్లార్చుకున్న గోబీని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఈ గోబీ మొత్తానికి ఈ బ్యాటర్ అనేది చాలా బాగా కలిసిపోవాలి రెండు. ఆ విధంగా బాగా కలిపేసుకోండి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. అక్కడక్కడ వైట్ ఇంకా ఈ మసాలాలు అనేవి ఈ గోబీకి తగలకుండా ఉంటాయండి. అందుకని చూసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఈ కలపడంలోనే ఉంటుందండి. ఆ తర్వాత ఈ విధంగా చేత్తోనే కలిపేసేయండి. బాగా కలిసిపోతుంది. మరీ స్పూన్తో బాగా కలవదండి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్
10 మినిట్స్ దాకా ఈ విధంగా కలిపేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి. ఈ విధంగా బాగా కలిపేసుకొని ఒకసారి ఉప్పు కారాలు అనేవి టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని ఉప్పు కారం తక్కువైతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ విధంగా 10 మినిట్స్ పట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోండి. హై ఫ్లేమ్లో మంట అనేది పెట్టేసేయండి. హై ఫ్లేమ్లో బాగా ఆయిల్ అనేది కాగాక ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా వేసుకోవాలి. ఒకేసారి వేసుకుంటే అవి అతుక్కుపోతాయండి. ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. హై ఫ్లేమ్లో మంట పెట్టాం కదండి, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడే గోబీ అనేది లోపల బయట బాగా ఉడుకుతుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది కలర్ వచ్చేదాకా, కలర్ మారేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలర్ వచ్చాక, ఈ విధంగా బాగా రెడ్ కలర్లోకి వచ్చేసాక ఈ ఆయిల్ అంతా కిందకు పోసేసి ఈ విధంగా తీసేసి ఒక ప్లేట్లోకి వేసేయండి. మిగతావి కూడా ఈ గోబీ మిగతావి కూడా ఈ విధంగానే ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ఒకేసారి వేయకండి, అతుక్కుపోతాయి. ఈ విధంగా వేసుకొని ఇవి కూడా ఈ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ విధంగా చాలా బాగుంటుంది. వేడి వేడి గోబీ 65 ఈ విధంగా ఆనియన్స్తో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ అనేది ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.